అర్థమైందిలేండి, ఇంకాపండి. ఏమే అక్షిత, నాకు ఆకలేస్తుంది. వెళ్ళి వేడివేడిగా 2 దోశలు పట్టురావే. నేనా? ఏంటి దోశలు? ఇదా నీ మనోరాలకి తినడం తప్ప వండడం రాదు. నువ్వేం పెద్ద ఎక్కరించినక్కర్లేదులే, నా మనోరాలకి దోశలేయటం వచ్చు. తనకు వంట రాదని ఇంట్లో అందరికీ తెలుసు కదండి. మీకు దోశలే కదా కావాలి, నేను వేసుకుని వస్తాను. ఆగు. ఏంటి స్టేట్మెంట్లు ఇస్తున్నావు? నాకు దోశలేయడం రాదని నీకు చెప్పానా? అంటే నీకు దోశలేయడం వచ్చా అక్షిత? బ్రహ్మాండంగా. ఈ చేత్తో దోశలు వేశాను అంటే పెనం మీద ఉండగానే తినేస్తాను అంటారు. అక్షిత, ఏంటి కమిట్ అయిపోతున్నావు? లేకపోతే నన్నే అంత మాట అంటుందా? అందరికీ లోకువైపోను. కానీ నువ్వు దోశలు వేస్తే ఏం కాదులే, తినేదా ముసల్దేగా, సైలెంట్ గా ఉండు. డైలాగులు కొట్టడం గుసగుసలాడడం కాదమ్మా. ఈ ముసల్దానికి దోశలేసి పట్టుకురా, అప్పుడు చూద్దాం. ముసల్ది నువ్వు మాత్రం పెద్ద స్వీట్ 16. సర్లే అక్షిత, నువ్వు త్వరగా వెళ్ళి దోశలేసి తీసుకురా, తినేసి మనం కాలేజీకి వెళ్దాం. అక్షితకి నిజంగానే దోశలేయడం వచ్చా? దాని మొహం వచ్చు. మరి తనేసిన దోశలు తింటే మరి ఈవిడ పరిస్థితి? చచ్చూరుకుంటుంది. చూసావా, నా మనోరాలు దోశలు తినడానికి ఎంత ఆరాట పడుతున్నాడో నా మనోడు. ఇంతటి బంగారం ఇంకెక్కడా దొరకదని ముందైతే నీ మనోరాలు వేసిన దోశలు తీసుకురాని, తింటే అప్పుడు చూద్దాం. ఎవరు తిన్నా తినకపోయినా నేను తింటాను. దోశలే కాదు, దాని చేత్తో చెత్త పెట్టినా కూడా తింటాను. తినకపోతే నా పేరు మార్చుకుంటాను. ఆహా, అయితే పేరు మార్చుకోవడానికి రెడీగా ఉండు. ఇదేంటి, దోశలు వేస్తే కమ్మటి వాసన రావాలి కదా, వేరుగా వస్తుంది ఏంటి? అది నువ్వు ఆగు మనోడా, నేను చెప్తాను కదా. ఇదిగో మనోడా, ఈ పల్లవి లాంటాళ్ళైతే దోశలు నూనెతో కాలుస్తారు. నా మనోరాలు నెయ్యి వేసి కాలుస్తున్నట్టుంది, అందుకే స్మెల్ వేరేలా వస్తుంది. పల్లవి. ఏమే అక్షిత, దోశలు వేసావా? ఇరగదీసావా? నువ్వే చెప్పాలి. పెసర దోశ అయితే పచ్చగా ఉంటుంది, మామూలు దోశ అయితే తెల్లగా ఉంటుంది. ఇవేంటి నల్లగా ఉన్నాయి? బొగ్గు దోశలు అనుకుంట్రా? నీ మనోరాలు చేత్తో వేసిన దోశలే తింటానన్నావు కదా, తిను, తినవే. ఆగు ఆగు, తింటానుగా. తిను, మొత్తం ఒక్క దోశ కూడా వదలకుండా తినాలి, లేదంటే నీ పేరు మార్చి గంగిరెద్దని పెడతాను.
వాడేమన్నా చంటి పిల్లోడా వెంట పెట్టుకొని తీసుకురావడానికి? అన్నయ్యని తీసుకొద్దామని అనుకున్నాను, కానీ అక్షితనే. మన ఇద్దరికి కొత్తగా పెళ్ళైంది కదా, మన మధ్యలో అతనెందుకని తీసుకొచ్చేసింది. అవునా? ఏ అతను అబద్ధాలు చెప్తున్నాడు. అర్థమైందిలే. హాయ్ పల్లవి, ఏంటి ఇవాళ ఆలస్యమైనట్టుంది? అవునక్క. అక్క, పల్లవి, ఎప్పుడు తనని పేరు పెట్టి పిలుస్తావు? ఈరోజేంటి కొత్తగా అక్క అని పిలుస్తున్నావు? ఎందుకో అలా పిలవాలనిపించింది. ఏ నచ్చలేదా? నువ్వు గీత అని పిలవటం కంటే అక్క అని పిలిస్తేనే బాగుంది. ఎందుకో తెలీదు. ఎందుకంటే నువ్వు నిజంగానే నాకు అక్కవవుతావు కాబట్టి. అదిగో చరణ్ వస్తున్నాడు. చరణ్, ఏయ్, బుద్ధి లేదా? ఏమైంది? గుద్దుకుని వెళ్ళిపోతున్నావేంటి? మరి అడ్డుగా ఎందుకు నిలబడ్డావు? మేం అడ్డుగా నిలబడ్డామా? ఇదంతా చోటు కదా. అవును కదా, నాకు కనబడలేదు.